తాను కేసీఆర్ ని నాన్నగా కాకుండా బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే విమర్శించినట్టు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటన రోజున కేసీఆర్ పై చేసిన కమెంట్స్ ఆధారంగా రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తండ్రిగా కేసీఆర్ తో తనకెలాంటి ఇబ్బంది లేదన్నారు. కేసీఆర్ తో ఉన్నదల్లా సిద్ధాంతపరమైన విభేదాలేనే చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు అమ్మలా ఉంటానని తాను చెబితే కొందరు సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. నేటి ప్రభుత్వాలకు అమ్మతనం లేనందునే పరిపాలన సరిగ్గా జరగడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి అయినా సిమ్ కార్డు మాత్రం ఢిల్లీదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలు వచ్చే వరకు కాలికి బలపం కట్టుకుని ప్రజల్లోకి వెళ్తామని, కాంగ్రెస్ ను గద్దె దించుతామని ఛాలెంజ్ చేశారు. నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. సో సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలని మేము అంటా ఉన్నామంటే, అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ టేకెన్ కేర్ విత్ స్పెషల్ కేర్, విత్ ఎ మదర్లీ టచ్. చాలా మంది అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే, అమ్మెట్లయితావు నువ్వు, అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. ఏమాత్రం కనీసం కొంత న్యాయం ఉందా లేదా అని ఆలోచన లేకుండా ఎటుపడితే అటువై కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటా ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం. అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరు ఎక్కడ వేసిండ్రు? మీరు వేయకేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తున్నారు తప్పితే తెలంగాణ యువతి యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువతి యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి, రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, కరెక్టే. మరి అంతకుముందు ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏడవైంది అంటే తెలియదు. ఎక్కడ కంప్లీట్గా హైదరాబాద్ హెరిటేజ్కి సంబంధించి, ముస్లిం ఐడెంటిటీకి సంబంధించి, మన పాత హిస్టరీకి సంబంధించి ఉన్న ఏ ఒక్క పేరు కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన 5 కమిషనరేట్లో లేదు. అంటే మీకు అసలు ఆ గౌరవమే లేదు, మీకు ఆ ఫీలింగే లేదు. ఎందుకు చేస్తలేరు? అది ఫ్యూచర్ సిటీ అయింది అంటే ఎప్పటికీ ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది అన్నట్టు సిటీ. అది ఫ్యూచర్లెస్ సిటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్పితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే అక్కడ జరుగుతున్నది ఇంకోటి లేదు. మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో
ఆ ఉద్యమకారుల కోసం సెపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి ఈ పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే, కాపలా కాసేదే మా ఉద్యమకారులు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. 18 to 25 Gen Z, వాట్ ఎవర్ ఐడియా యూ గెట్, యు ఆర్ విత్ ద గ్లోబల్ ఫినామినా. You are not with us, you are much forward than us, forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust